హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర, చింతపండు పులిహోర. మనకిది మనకు టెంపుల్ల కంటే సూపర్ ఉంటుందండి. ఇంట్లో ఏం కలిపిందన్నది వీడియోని కిట్ చేయకుండా చివరిదాకా చూడండి. ఇందులో ఒకటి సీక్రెట్ పొడి కలిపిన, చాలా రుచిగా ఉంటుంది. ఆ పొడితోటి మనకు టెంపుల్లో కాదు, ఫంక్షన్లో కానీ ఎక్కడ దొరకదండి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఇలా చేసుకొని చూడండి, మీకే తెలుస్తుంది. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. చూడండి, మనకు పులిహోర చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంటుంది. టేస్ట్ సుత సూపర్ ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఈ రుచిని మీరు సుతం ఎంజాయ్ చేయాలి, అంత బాగుంటుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం పదండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మనకు ఇంకొక బుక్క ఎక్కువ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నేను ఒక హాఫ్ కేజీ బియ్యాన్ని వండుకుంటున్నా. అంటే నేను పులుసు అయితే కేజీ బియ్యానికి చేస్తున్నా, కాకపోతే హాఫ్ కేజీ బియ్యం ఇప్పుడు నేను ప్రస్తుతానికి హాఫ్ కేజీ బియ్యం పెట్టుకుంటున్నా. మనం బియ్యాన్ని కడుక్కున్నాక ఒక అరగంట నానబెట్టుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ అంటు పెట్టి అందులో కొంచెం పసుపు, సాల్టు, ఒక స్పూన్ దాకా ఆయిల్ వేసి అన్నాన్ని అంతా పొడి పొడిగా ఉడికించుకోవాలి. పసుపు మనం ఫస్టే వేస్తే అన్నం మంచి కలర్ఫుల్గా కనబడుతుంది. అందుకే ఫస్టే పసుపుని వేసుకోవాలి. అన్నం అంతా అట్లా ఉడికినాక మనం స్టవ్ ఆపుకొని అన్నాన్ని పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి. దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసి వేపుకోవాలి. ప్రస్తుతానికి కొంచెం మెంతులు కొద్దిగా లేటుగా ఎగుతాయి కాబట్టి అవి కొంచెం వేగినాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర సుతం 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మనం చేసే కేజీ బియ్యానికి కరెక్ట్గా సరిపోయిద్దండి. చింతపండు సుతం ఎంత అన్నది చెప్తా. ఇప్పుడు వీటిని వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అట్లనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు సుద్ద తీసుకోవాలి. ఇవి సుతం కేజీ బియ్యానికి కరెక్ట్ కొలత అండి. ఇప్పుడు మనం పల్లీలను సుతం వేపుకోవాలి. వేపుకున్నాక వీటిని సుతం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అట్లనే 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు సుతం వేపుకోవాలి. చూడండి, పుట్నాలు సుతం అవి క్రిస్పీగానే ఉంటాయి కాబట్టి కొంచెం వేపుకోవాలి. అవి సుతం వేపుకున్నాక వీటిని సుతం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి స్టవ్ ఆపుకొని. ఇప్పుడు అవి పూర్తిగా చల్లారాలి. చల్లారినాకనే మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టేసి మనం చింతపండు వచ్చేసి ఇది ఒక 300 గ్రాముల చింతపండు అండి. అంటే మన కేజీ బియ్యానికి సరిపోతుంది చింతపండు. ఇప్పుడు చింతపండులో 2 సార్లు కడుక్కొని తిరిగి మళ్ళీ వాటర్ వేసి దాన్ని ఒక అరగంట సేపు నాననివ్వాలి. లేకపోతే టైం లేదు అనుకుంటే మనం వేడి నీళ్ళు పోసుకుంటే 10 నిమిషాలలోనే మనం చింతపండు రసం తీసుకోవచ్చు. నేనైతే చల్లటివి పోసిన కాబట్టి ఒక అరగంట పక్కకు ఉంచుకున్నాక నేను అందులో నుంచి జ్యూస్ తీసుకుంటున్నా. స్ట్రైనర్లు వేసుకొని మనం చింతపండు నుంచి అంతా జ్యూస్ వచ్చేటట్టు తీసుకోవాలి. జ్యూస్ అన్నది చిక్కగా ఉండనండి. చిక్కగా ఉంటేనే మనకు ఎక్కువ టైం పట్టదు, తొందరగా అవుతుంది పులిహోర అన్నది. చూడండి, అట్లా దాన్ని చింతపండు అంతా దాన్ని పిసుక్కుంటా దాంట్లో ఉన్న రసం అంతా తీసుకున్నాక అది ఉన్నది కదా పిప్పిలి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, అంత చిక్కగా ఉండాలి మనకు. ఇప్పుడు దాన్ని మనం స్టవ్ అంటు పెట్టి స్టవ్ మీద పెట్టుకొని ఒక 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసుకోవాలి. అట్లనే పసుపు వేసుకోవాలి. తగినంత సాల్ట్స్ వేసుకొని అదంతా ఉడికినాక ఇప్పుడు ఒక స్పూను పెప్పర్ పొడి, మిరియాల పొడి, ఒక స్పూన్ కారము వేసుకోవాలి. కరివేపాకు వచ్చేసి ఒక గుప్పెడు వేసుకోండి. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ వేయించుకున్నవి పట్టుకోవాలి. మెంతులును జీలకర్ర పొడి పట్టుకున్నాక మనం అది పులుసులో వేసుకోవాలి. పల్లీలు ఎత్తుతాం పట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు చింతపండు అంతా మనకు రసం అంతా దగ్గర పడ్డది కదా, ఇప్పుడు దాంట్లో ఒక పావు కప్పు ఆయిల్ వేసి
స్టవ్ బంద్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఇప్పుడు మనం పోపు కోసం 3/4 కప్పు ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర, కొన్ని మిరియాలు తీసుకొని పల్లీలు, పుట్నాలు, కరివేపాకు, ఎండుమిర్చి, ఒక పావు స్పూన్ ఇంగువ, ఒక పావు స్పూన్ పసుపు వేసి పోపంతా వేపుకొని దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జుని మనం పోపులో వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా చేసుకుంటే మనకు పులిహోర అన్నది చాలా బాగుంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు పోపులో వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలుపుకోవాలి. చింతపండుకంతా మనం పోపు అంతా పట్టేటట్టు దాన్ని అంతా బాగా ఈవెన్గా కలుపుకోవాలి. చూడండి అట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసి మనం అన్నాన్ని పూర్తిగా చల్లారింది ఇప్పుడు మనం ఒక ప్లేట్లకు పెద్ద గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg అన్నం వండినండి. దాన్ని అన్నాన్ని అంతా అట్లా ఇప్పుకోవాలి. చల్లారినాక మనకు పొడి పొడి ఉంటుంది. అట్లా అన్నం అంతా ఇప్పినాక ఇప్పుడు మనం కొద్దిగా మనం చింతపండుని అందులో వేసుకొని కలుపుకోవాలి. మనకిక్కడ ఆ పోపులో అది అంతా కలిసి 1/4 kg దాకా ఆయిల్ పట్టిందండి. మనకు 300 గ్రాముల చింతపండుకు మనకు ఒక కప్పు మెజరింగ్ కప్పుతోటి ఒక కప్పు అంటే మనకు ఒక 1/4 kg ఆయిల్ అన్నది కంపల్సరీ పడుతుంది. ఇప్పుడు పోపును కొంచెం వేసుకుంటా అన్నం అంతా బాగా అట్లా కలుపుకోవాలి. చూడండి కలుపుకున్నాక నేను ఇప్పుడు సీక్రెట్ పొడి అన్నా కదా మీతోటి, ఇదేనండి. పుట్నాలును పల్లీలు మిక్సీ పట్టింది. మనం ఆ పొడిని వేసి కలుపుకుంటే సూపర్ ఉంటుందండి పులిహోర. మనకు ఏ టెంపుల్లో దొరకదు ఈ టేస్ట్ అయితే, ఏ ఫంక్షన్లో దొరకదు. అంత టేస్టీగా ఉంటుందండి. ఈ పొడి వేసి ఒకసారి మీరు సుధా పులిహోరని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొద్దిగా పచ్చకర్పూరం తీసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. దాన్ని తీసుకున్నాక ఒకసారి మళ్ళీ అంతా కలుపుకోండి. మనకు నేను కేజీ బియ్యానికి చేసినాను కదా, నేను ఇక్కడ 1/2 kg చేసిన కదా, మనకు కొంచెం మిగులుతుంది. చూడండి పోపు మిగిలింది కదా, దాన్ని మనం ఒక డబ్బాలోకి తీసుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు అన్నంలో వేసి కలుపుకోవచ్చండి. ఇట్లా మనం ఎక్కువ సుతం చేసి నిల్వ చేసుకోవచ్చు. కేజీ దాకా సుతం చేసి నిల్వ చేసుకోవచ్చండి. నిల్వ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలితే అప్పుడు అన్నంలో కలిపేసుకోవచ్చు. ఏం కర్రీస్ లేనప్పుడైనా పిల్లగాళ్ళకు లంచ్ బాక్సులకైనా మనం అప్పటికప్పుడు కలిపి పెట్టేయచ్చు. అంత బాగుంటుంది. ఇప్పుడు మనం దాన్ని పక్కకు పెట్టేసి అన్నాన్ని చూడండి సూపర్ ఉంటుంది. తప్పక ఇలాసారి ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి, ఒక లైక్ చేయండి.